దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవుని స్వరంకి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? గతించిన మాసమంతా దేవుడు తన కృపలో క్షేమాన్ని, భద్రతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మన జీవితాల్లో ఇంకో మాసాన్ని పొడిగించి ఇంతవరకు దేవుడు తన కాపుదలను మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. చిన్న ప్రార్థనతోటి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మరి యొక్క సజీవుని స్వరం ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ కృపలో ప్రతినిత్యము నీ బిడ్డల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ దీవించడానికి సంసిద్ధము కలిగి నిత్యము మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభా మరి ఈరోజు మేము ధ్యానించిన ఇంటుండగా మా ధ్యానాన్ని నువ్వు దీవించి హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించువాడు పరిశీలించువాడు కనుక మరి మాకు ఏది అనుకూలమైందో ఆ వాక్కు ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యానాంశము చాలా మందికి ఈ లోకంలో రెండు విషయాలను బట్టి ఈరోజు బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. మొదటిదేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెండోదేమో స్వస్థత కావాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఈ స్వస్థత అనేది మన జీవితంలో లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనం క్రమము తప్పి ప్రవర్తించడము, క్రమము తప్పి తినడము, క్రమము తప్పి మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఈరోజు ఎన్నో చూస్తున్నాం కదా. కాబట్టి ఇటువంటి స్వస్థతను కోరుతున్నటువంటి వారి నిమిత్తము ఈరోజు దేవుడు ఏం మాట్లాడనంటున్నాడో చూసుకుందాం. యెషయా 53వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసుకుందాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తపడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే ఇక్కడ మనము చేసుకున్నటువంటి శిక్ష అంటే మనము ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటాం ఆహార విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అందరూ ఎక్సర్సైజ్ తక్కువైపోయి కూర్చున్న దగ్గర పనులు చేయడము, మరి కదలకుండా ఉండడము, ఒకటే స్థలంలో కూర్చోవడము, వీటిని బట్టి కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొంత స్ట్రెస్ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. సహజమే, మనం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు అట్లాంటివి. కానీ మనము తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఎన్నోసార్లు మనల్ని మనము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, మొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే నీ పక్కనోని ప్రేమించగలవు. మనల్ని మనం ప్రేమించుకుంటే మన ఆరోగ్య విషయంలోనూ, మన ఆలోచన విషయంలోనూ, మన ఆధ్యాత్మిక విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటాం కదా. మరి ఆరోగ్య విషయంలోనూ మిగతా వాటిల్లో ఉండే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే అది దేవుడు నిన్ను ప్రేమించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. అంతం వరకు మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని వాక్యంలో చెప్తున్నాడు. అది జీవకిరీటమైన, విశ్వాసమైన, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా ఏదైనా. మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయనంట మనము చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయనకి ఏం అవసరం అండి మన విషయంలో గాయపరచబడ్డానికి కదా. ఆలోచించి చూసినట్లయితే ఆయనకు అవసరం లేదు. దేవుడు తన మహిమను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయనకి ఏం అవసరం? దేవుడిలాగా ఉండి ఆజ్ఞాపించవచ్చు కదా, దేవుడిలాగా ఉండి సమస్తంను హ్యాండిల్ చేయొచ్చు కదా. మనని ఎంతగా ప్రేమించాడంటే మన యొక్క మానవుని స్వరూపాన్ని తీసుకొని మానవుడిగా, మనం అంటాం కదా, నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమవుతుంది, నా పరిస్థితి వేరు అని ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి జాలి పడుతూ ఉంటారు. కానీ ఆ జాలి పడేటటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు వీటిని జయించగలరు అని చెప్పడమే ఆ దేవుడి యొక్క లక్ష్యం. చాలా మంది అనుకుంటూ ఉంటాము, నేను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి ఉంటున్నా. నువ్వు భరించే శక్తిని ఇచ్చేది కూడా ఆ దేవుడే.
మర్చిపోకు. నీకు నువ్వు గొప్ప చేసుకోకు. ప్రతి విషయంలో ఆ దేవుడికి మహిమనిచ్చినట్లయితే అప్పుడు ఆ దేవుడు నీ యందు సంతృప్తి చెంది సంతోషపడతాడు. ఇక్కడ 4వ వచనంలో ఎందుకంటున్నాడంటే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించను. నువ్వు ఒక్కదానివే భరించట్లేదు నీ రోగాన్ని, నీతో పాటు ఆయన కూడా ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆయనని వేరు చేసుకొని నువ్వు ఆలోచిస్తావేమో కానీ, నీ పరిస్థితి ఆలోచిస్తుందేమో కానీ, నిన్ను వేరు చేసుకుని ఆ దేవుడు ఎప్పుడూ ఆలోచించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనూ ఆలోచించడు. నువ్వు అనుకుంటుండొచ్చు, పక్కనోళ్ళు బాగున్నారు, మరి వీళ్ళందరూ బాగున్నారు, నా ఒక్కడి పరిస్థితి ఎందుకు, నా ఒక్కదానికే ఎందుకు ఇట్లా అనుకుంటున్నావేమో. కానీ నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నీ ఇంటోళ్ళు వదిలిపెట్టినా, నిన్ను ప్రేమించే వాళ్ళు వదిలిపెట్టినా, పట్టించుకోకపోయినా, నిత్యము అనుక్షణము నీకోసం ప్రాణం పెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు బాధపడుతున్నావా, నీ పక్కనే ఉంటాడు. మన యూట్యూబ్లో కొన్ని క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి కదా, యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళడము, ఎక్కడ ఏడుస్తుంటే పక్కన ఉండడము, మరి పని చేస్తుంటే పక్కన ఉండడము, అన్ని క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి కదా. అది నిజమే. ఖచ్చితంగా ఆ దేవుడు మన నీడలాగా మన వెంటే ఉంటాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. వ్యసనం అంటే ఏంటి? ఒక అలవాటు. ఒక కొన్నిసార్లు దాన్ని ఆలోచించి చూసినట్లయితే వ్యసనాలు నానా రకాలుగా ఉంటాయి. కొంతమందికి మాట్లాడే వ్యసనం, కొంతమందికి అతిగా ఆలోచించే వ్యసనం, కొంతమందికి పక్కనోళ్ళని చూసి ఏడ్చే వ్యసనాలు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కొంతమందికి అంటే దీంట్లో చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, కొంతమంది తాగుడు అలవాట్లు, కొంతమందికి తప్పుడు పనులు చేసేటటువంటి అలవాట్లు, ఇవన్నీ వ్యసనాలు. సో ఇటువంటి వ్యసనాలు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు, వహిస్తున్నాడు. అంటే మన పక్షాన వాటన్నిటినీ భరిస్తున్నాడు అంట. ఒకవేళ నువ్వు ఈ వ్యసనాలతో ఉన్నావా, ఒకవేళ నిన్ను నువ్వు మరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా, ఓవర్కమ్ కాలేకపోతున్నావా, వాటిని బట్టి దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీ వల్ల, నీ విషయంలో, నీ పక్షాన ఆయన రోగాన్ని భరిస్తూ, నీ వ్యసనాలను కూడా వహిస్తూ, ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయనకేం పని పాట లేకొచ్చి ప్రాణం పెట్టాడు, నేను పెట్టమన్నానా అన్నట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. నువ్వు ఎట్లా ఉన్నా కూడా ఆయన ప్రేమ మనం చనిపోయేంత వరకు సేమ్ ప్రేమతోటి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కానీ నువ్వు ఆ ప్రేమను విలువ కడుతున్నావా? ఒకవేళ నువ్వు విలువ కట్టకపోతే ఖచ్చితంగా నువ్వు దానికి మరి ఆ యొక్క బాధను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నాకు స్వస్థత రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నానే, ప్రభా అంటున్నానే, దేవుడికి కనికరం ఎందుకు కలగట్లేదు నా విషయంలో అని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు మారాల్సినటువంటి కొన్ని విషయాలు నీ జీవితంలో ఇంకా నీకు తెలియకుండా ఉన్నాయేమో. కనుక ఆ దేవుణ్ణి ఈరోజే అడుగు, అయ్యా నా నిమిత్తం నువ్వు చనిపోయావు, నా నిమిత్తం నీ ప్రాణం పెట్టావు, ఇవన్నీ నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ మార్పు చెందాలి అనే విషయాన్ని నువ్వు ఒక్కసారి అడిగి చూడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. కనుక మన వ్యసనాలను వహించి ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుడి చేత బాధింపబడిన వాడిగాను ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ నీ కొరకు ఆ త్యాగాన్ని చేశాడు అని చెప్పి ఒక్కసారి కనుక నువ్వు నిజంగా ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క త్యాగాన్ని గుర్తుపడితే మరి నీ యొక్క పరిస్థితి అంతటిని మార్చుకోవడానికి దేవుడు శక్తిమంతుడు. నిన్ను నువ్వు మార్చుకోవడానికి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. కనుక నిర్లక్ష్య స్వభావంతో కంటిన్యూగా అదే బాధలో ఉండి, అదే వేదనలో ఉండి, ఇంకా కూడా స్వస్థత కావాలి 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 అనుకుంటే సరిపోదు. కానీ ప్రతి యాక్షన్కి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉండాలి కదా. ఎవ్రీ యాక్షన్కి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకు అంటే మరి ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు 42 వచనాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుష్ఠరోగి దేవుడి సన్నిధికి వచ్చి తనని స్వస్థపరచవలసిందిగా
కోరుతున్నప్పుడు మరి దేవుడు కనికరం పొందాడంట. అంటే మన యాక్షన్ కూడా అక్కడ ఖచ్చితంగా అవసరము అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నీ అంతట నువ్వు దేవుడి దగ్గర రావాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. మరి దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను స్వస్థపరిచే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ కుష్ఠిరోగి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వస్థత నిమిత్తము సహాయం కోరాడు. మరి నువ్వు నేను దేవుడి సన్నిధికి వెళ్ళి స్వస్థత నిమిత్తం సహాయాన్ని కోరుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. స్వస్థత కావాలి అనుకుంటాం, దేవుణ్ణి అడుగుతున్నాము అనుకుంటాం. ఎక్కడైతే తగ్గింపు స్వభావం కలిగి అయ్యా నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తను 12 సంవత్సరాలుగా ఆ బాధని భరిస్తూ, ఆ నొప్పిని భరిస్తూ, ఆ యొక్క వేదనని భరిస్తూ, తృణీకారాన్ని భరిస్తూ, మరి తన దగ్గర అంటే మామూలుగానే ఏదైనా కొంచెం అనారోగ్యం ఉంది అంటే మనిషి దగ్గర నుంచి కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది 12 సంవత్సరాల నుంచి తను ఆ బాధను భరిస్తుంది అంటే ఆ యొక్క స్త్రీకి ఎంత వేదన, ఎంత బాధ ఉండొచ్చు. కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభుని విన్నదో, వెలివేయబడ్డటువంటి స్థితి, దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, అందరికి మనుషులకి దూరంగా ఉండాలి, యూదుల పారంపర్య ఆచారాల ప్రకారము కడగానుండాలి, అటువంటి పరిస్థితుల్లో నుంచి ఎవరి ఆదరణ లేదు, ఎవరికి చెప్పుకోలేదు. తన ధనమంతా అంటే తన ధనాన్ని అంతటిని పెట్టి తన స్వస్థత కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడ కూడా తనకు స్వస్థత దొరకలేదు. తను అప్పుడు దేవుడి సన్నిధికి దేవుడి విషయాన్ని విని, ఆయన గురించి విని, గొప్ప కార్యం చేయ సామర్థ్యం కలిగినటువంటి యేసు ప్రభు తన మాట మాత్రం సెలవిస్తే స్వస్థత వస్తుంది అని నమ్మి మరి ఆ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క రక్తస్రావం కలిగిన వాళ్ళు మరి మనుషుల మధ్యలోనికి వచ్చేటటువంటి పరిస్థితి కాదు, రాకూడదు. యాజ్ పర్ రూల్ రాకూడదు. మనుషుల మధ్యలో వస్తే దాన్ని అపవిత్రముగా ఎంచి జనాలు తనని బాధపరిచి దూషించి మరి పరిస్థితులు ఎట్లా ఉండేవో ఆ టైంలో. కానీ ధైర్యము చేసి నేనెవ్వరికి కంటబడను, వచ్చి దేవుడి చెంగుని మాత్రం ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాననే విశ్వాసం, అంటే ఈక్వల్ రియాక్షన్. దేవుడు స్వస్థత పడగోరుతున్నావా అని ఎందుకు అడుగుతాడు అంటే ఆయన మన అంగీకారాన్ని అడుగుతుంటాడు. ప్రతి విషయంలోనూ మన సహకారము, మన అంగీకారము దేవుడికి ఎంతైనా అవసరం. కాబట్టి అక్కడ మన అంగీకారాన్ని అడిగి దేవుడు మనకి స్వస్థతని ఇస్తాడు. ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెళ్ళి తన వస్త్రపు చెంగు తన విశ్వాసము ద్వారా పట్టుకుంటే స్వస్థత ఏ రీతిగా వచ్చిందో, నువ్వు ఏ టైంకి అడిగినా, ఏ పరిస్థితుల్లో అడిగినా దేవుడు సంసిద్ధుడుగా ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థత పరచడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ మరి ఇద్దరిని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఇద్దరు కూడా దేవుడి దగ్గరికే వచ్చి ఆయనని ముట్టుకుంటే స్వస్థత, ఆయన మాట మాత్రం సెలవిస్తే స్వస్థత అని ఎంతో సంతోషంగా వచ్చి ఆయన సన్నిధిలో అడిగారు. మరి బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కుష్ఠిరోగి బెతెస్దా కోనేరు దగ్గర ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కదల్లేనటువంటి పరిస్థితుల్లో ఉండి, ఆ కదల్లేనటువంటి పరిస్థితుల్లో నుంచి మరి తనకి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితిలో పక్షాన మరి 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు. తనకి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేనటువంటి పరిస్థితి. మరి దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు ఆ దాంట్లో దూకిన ప్రతి ఒక్కళ్ళు మొదట ఎవరైతే దూకుతారో వాళ్ళకి స్వస్థత అనేది కలుగుతుంది. మరి ఈయనని అందరూ విడిచిపెట్టారేమో, పరిస్థితిని బట్టి అందరూ విసిగిపోయారేమో, ఈయన ఆ యొక్క పరిస్థితికి అలవాటు పడిపోయాడేమో, అట్లా జీవించడానికి అలవాటు పడిపోయాడేమో. అదే బెడ్ మీద రోజు ఆయన తెచ్చి అక్కడ పడుకోబెట్టడం, వెళ్ళిపోవడం, మళ్ళీ నెక్స్ట్ డే రావడం, మరి ఏమేమి జరిగాయో మనకైతే తెలీదు. కానీ యాజ్ పర్ వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే తను 38 సంవత్సరాల దగ్గర నుంచి అక్కడ పడుకుని ఉన్నాడు, అక్కడే పడున్నాడు, అక్కడే లేస్తాడు, అక్కడే పడుకుంటాడు. అట్లా నిశ్చలమైనటువంటి కదల్లేనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అక్కడ మరి అనారోగ్యంతో పడున్నాడు. మరి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. అది ఎవరైనా పర్వాలే,
ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడికి మహిమ వచ్చేటటువంటి స్వస్థతలు కొన్నుంటాయి. దేవుడిని కావాలి అనుకొని పొందేటటువంటి స్వస్థతలు కొన్నుంటాయి. దేవుడి యొక్క అద్భుతాన్ని చూడాలనుకునేటటువంటి స్వస్థతలు కొన్నుంటాయి. ఇక్కడ మరి బెతెస్దా కోనేరు దగ్గర దేవుడు తనని కనికరించి ప్రేమించి మరి నీ పరిపెత్తుకొని లే అన్నాడు. ఇక్కడ ముట్టుకోలేదు. వాళ్ళొచ్చి ఈయనను ముట్టుకోలేదు, ఈయన వెళ్ళి వాళ్ళని ముట్టుకోలేదు. కానీ మాట మాత్రం సెలవిస్తే స్వస్థత జరుగుతుంది అని చూపించడానికి దేవుడి యొక్క గొప్ప కార్యం చేశాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో ఉన్నాడంటే ఆ వ్యక్తికి దాదాపు మనం ఇవాళ రేపు చూసుకుంటే బీపీ హై అయిపోయి జనాలు 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇట్లాంటివి వచ్చేస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు ప్రజలు చాలా బలమైన వారు, శక్తి అంటే మంచి దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మరి పక్షవాయువు 38 సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఆయన వయసు నాకు అనిపిస్తుంది 70 పైనే ఉండొచ్చు. 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి దాదాపు అంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచే ఆ వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నాడు. అంటే దేవుడి ప్లాన్ ఎట్లా ఉంటుంది చూడండి మన విషయంలో. యేసు ప్రభు పుట్టక ముందే ఆ వ్యక్తి 5 సంవత్సరాల ముందు నుంచి అక్కడ పడుకొని ఉన్నాడు. ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. దేవుడు అన్ని చేస్తూ 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 చివరికి ఆ యొక్క బెతెస్దా కోనేరు 3.5 సంవత్సరాలైనా పరిచర్య చేశారు. కాబట్టి మరి ఆ 3.5 సంవత్సరాలు పర్టిక్యులర్గా ఏ టైంకి వెళ్ళారో తెలీదు. బట్ అక్కడ మనం చూడగలిగింది ఏంటి అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఆయన విషయంలో ఎట్లా ఉంది. దేవుడి యొక్క ప్రణాళిక అంటే ఆల్వేస్ దేవుడు మనకి మంచిదాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ప్రతిసారి ప్రతి రోజుని మరి ఆయన క్రియేషన్లో ప్రతిదీ మంచిదిగా కనబడెను. దేవుడు మంచిది చేస్తాడు, కానీ మనమే దాన్ని పాడు చేసుకుంటాము. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరుస్తాము. దేవుడు కొన్ని వద్దు అని చెప్పాడు అంటే ఖచ్చితంగా వద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న ప్రకారం ఉండాలి. కానీ ప్రతిదీ నువ్వు అనుకున్నట్టు జరిగిపోవాలి అనుకుంటే ఇటువంటి అనారోగ్యాలే వస్తూ ఉంటాయి. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకో. నీకు దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని చక్కగా కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే నీకు దేవుడు నమ్మి నీ కుటుంబాన్ని ఇస్తాడు, నీ ఇంటి వాళ్ళని ఇస్తాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఇస్తాడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, అన్నిటినీ ఇస్తాడు. నిన్ను నమ్మి నీ చేతిలో ఏదైనా పెడితే మరి జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే నీ విషయంలో ఆయన బాధపరచబడ్డాడు నీ యొక్క అతిక్రమ క్రియలను బట్టి. ఇక్కడ మళ్ళీ యెషయా 53వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకున్నట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలంటే ఏంటి? నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా నీ సొంత ఆలోచనలతోటి దాన్ని పాడు చేసుకోవడమే అతిక్రమ క్రియలు. అతిక్రమము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. అంటే చెప్పింది చెప్పినట్టు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకునేది పాపముతో సమానము. కాబట్టి నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. దోషము అంటే దేవుణ్ణి ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగాను దేవుడి ఆలోచనకు వ్యతిరేకంగాను జీవితం జీవిస్తున్నాము అంటే అది ఖచ్చితంగా అతిక్రమమే. మనకి రెడ్ సిగ్నల్ ఉంటుంది, ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు రెడ్ సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్కి మనము ఆగాలి అని అర్థము. మరి ఆరెంజ్ వచ్చినప్పుడు గెట్ రెడీ, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. మరి రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని దాటేసి వెళ్ళిపోతే అది అతిక్రమము. అంటే నేను ఆగు అన్నప్పుడు ఆగాలి. ఒకవేళ రెడ్ సిగ్నల్ వచ్చినా కూడా నువ్వు క్రాస్ చేసి వెళ్ళిపోయావు అనుకో, యాక్సిడెంట్ ఎవరికైతుంది? రెడ్ సిగ్నల్కి అవుతుందా, నీకు అవుతుందా? కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి దానికి కూడా నిన్ను నువ్వు సంసిద్ధపరచుకొని వద్దు అన్న దగ్గర నువ్వు ఆగితే నీ అతిక్రమ క్రియలు తగ్గుతాయి. కనుక ఇక్కడ మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకి సమాధానము దొరకాలి అని చెప్పి ఆ శిక్షను ఆ దేవుడు అనుభవించాడు. నీ జీవితంలో సమాధానం లేదా?
నీ జీవితంలో నెమ్మది లేదా? నీకు అస్వస్థతన, రోగాల పాలయ్యావా? మరి కుష్ఠ వ్యాధి వచ్చినటువంటి పరిస్థితి, యేసు ప్రభు కాలంలో కుష్ఠ వ్యాధి వచ్చిన వాళ్ళు ఊరికి చాలా దూరంగా బ్రతకాలి. వాళ్ళని అందరూ వెలేస్తారు. అంటే అదొక వాసనతోటి కూడినటువంటి వ్యాధి. మరి ఆ త్రోవలో ఎవరన్నా వస్తే నేను అశుద్ధుడిని, అంటే ఐఎమ్ అన్క్లీన్ అని గట్టిగా అరవాలంట. ఒకవేళ కనుక అటువంటి పరిస్థితులు అరవలేదు అంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటటువంటి పరిస్థితి, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే మన జీవితంలో కూడా ఎంతో కుళ్ళు వాసన మన జీవితంలో వెలివేయబడ్డటువంటి పరిస్థితి, నిస్సహాయమైనటువంటి పరిస్థితి. ఈ అస్వస్థత ద్వారా మనం ఎన్నో పొందుకోవాలి యాక్చువల్గా చూస్తే. కానీ తన ప్రేమను బట్టి మనని ప్రేమించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నాకేంటి లాభం అని ఆలోచించేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనము మన ఇంటోళ్ళ దగ్గరే చూస్తూ ఉంటాం. నాకేంటి, నీకు చేస్తే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చేయలేకపోతున్నా అంటారు. కానీ మన దేవుడు అట్లా అనలేదు. నువ్వు మంచిగా ఉన్న నీతో ఉంటాడు, నువ్వు వ్యతిరేకంగా ఉన్న నేను ప్రేమిస్తాడు. నువ్వు మరి దేవుడికి అన్ని రకాలుగా బాధ కలిగించేటట్టుగా ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఆయన ప్రాణం విలువ తెలుసు, ఆయన రక్త త్యాగం విలువ తెలుసు. కనుక లాస్ట్ మూమెంట్లోనన్నా, అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లోనన్నా నువ్వు ఆయన తట్టు తిరుగుతావేమో అన్న ఆశతోటి దేవుడు ఎవ్రీ సెకండ్ నీకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు నువ్వు బాగుపడ్డానికి, నీ స్వస్థత కొరకు, మరి నీ కుటుంబ స్వస్థత కొరకు, నీ ఆర్థిక స్వస్థత కొరకు. 107వ కీర్తన 20వ వచనంలో రాయబడ్డట్లుగా వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యల, మరి స్వస్థత అనేది లేనటువంటి అనారోగ్య స్థితి, చనిపోయిన వాళ్ళని సహితము లేపగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కదా. నీ పరిస్థితి మారదు, నాకు ఇంకా స్వస్థత రాదు, అయిపోయింది, నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నా అనుకుంటున్నావేమో. ఆయన మాట మాత్రం సెలవిస్తే నువ్వు లేచి కూర్చుని ఆ దేవుడిని మహిమపరిచేటటువంటి జీవితాన్ని ఇస్తాడు. 4 రోజులు కుళ్ళు పడిపోయి కుళ్ళు వాసన వచ్చేటటువంటి లాజర్ని లేపినటువంటి దేవుడు నీ అస్వస్థతలో నేను లేపలేడా? అందుకే ఇక్కడ 5వ వచనంలో అంటాడు కదా, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆల్రెడీ కలుగుచున్నది, రోజు రోజు రెన్యూ అవుతూ ఉన్నది. అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూనే ఉన్నది. ఎప్పటిదాకా మనం బ్రతికున్నన్ని రోజులు మనం అనారోగ్యంగా ఉంటామేమో, కానీ మరి దేవుడు మనని లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. రోజు రోజు స్వస్థతను పొందుతూనే ఉంటాం మనం కదా. కొన్నిసార్లు బలహీనంగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ప్రభువా నన్ను బలపరచు, ఐ నీడ్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు వెంటనే ఎక్కడ లేని బలం. కొన్నిసార్లు సేవకులమైనటువంటి మాకు హెక్టిక్ ఉండి కొన్నిసార్లు బలహీనంగా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. కానీ దేవుడు తన శక్తి చేత మమ్మల్ని నింపి పరిగెత్తడానికి కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే చివరిగా ఏమంటున్నాడు అంటే నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా. ఇక్కడ కంప్లీట్గా అంటే ఇందాక అతిక్రమము అన్నాం కదా, అతిక్రమం గురించి మాట్లాడుకున్నాము, మరి మన యొక్క దోషములను గురించి మాట్లాడుకున్నాము, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఇవన్నీ మాట్లాడుకున్నాము. మనం వెళ్ళాల్సినటువంటి స్వస్థత, మనం పొందాల్సిన స్వస్థత, దేవుడు తన మహిమ కొరకు ఇచ్చే స్వస్థతలు గురించి మాట్లాడుకున్నాం. చివరిగా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా. ఏవైతే రూల్స్ నువ్వు పాటించాలో ఖచ్చితంగా దేవుడు చెప్పింది. ఈ లోకంలో మనకి ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తము మనం ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటామో, ఇక్కడ ఏమంటున్నాడు, కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది నీకు రానివ్వను.
ఏది కూడా మనకి రానివ్వను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవాడు స్వీట్స్ తినద్దు అని కనీస కామన్ సెన్స్, కానీ వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏదైతే వద్దు అంటారో ఆ పని చేయడం మనిషికి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ షుగర్ వ్యాధి ఉన్నవాడు కనుక కంట్రోల్ చేసుకొని మరి ఏదైతే చెప్పబడ్డదో దాని ప్రకారము దానికి దూరంగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా తనకి రాకుండా ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆజ్ఞాపించిన ప్రకారము కట్టడలను అనుసరించి రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తే ఐగుప్తు మీద ఉన్న ఏ రోగము నీకు రాకుండా నేను నిన్ను కాపాడుతాను. అంత మాత్రమే కాదు కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నాడు. ఇక్కడ ఒకవేళ కొన్నిసార్లు అట్లా డిస్టర్బ్ అయ్యో లేకపోతే మనము తినాలి అన్న బలహీనత, లేకపోతే కొన్ని బలహీనతలు ఉంటాయి మనిషికి. తిండి ఒక్కటే కాదు, కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు అది డిస్టర్బ్ అయినా కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నాడు. సో ఆ దేవుడు మన విషయంలో 100% క్లారిటీగా ఉన్నాడు. మన విశ్వాస విషయంలో మనం కూడా 100% క్లారిటీగా ఉండి దేవుని ఇంకా 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 బాధపరిచి మనము బలహీనపడి మనము శ్రమల పాలవ్వడము, మనము అనారోగ్య పాలవ్వడము దేవుడికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనకి కొన్ని విషయాలను ఈరోజు బోధించాడు. ఆ యొక్క విషయాలను నిర్లక్ష్యం చేయకుండా, నేను బాగానే ఉన్నా కదా, నాకు స్వస్థత దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు ఇవ్వకుండా ఉండడు, కానీ నువ్వు పొందుకోవడానికి అర్హత నీకుందా అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీ మనవులన్నిటిని దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితమైనటువంటి జవాబు దేవుడు మనకిస్తాడు. అది ఎలా అంటే స్వస్థత, కంప్లీట్ ఆరోగ్యం చేత దేవుడు మనల్ని నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, ఇంతవరకు స్వస్థత నిమిత్తం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిత్యము నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, అయ్యా మేమైతే బలహీనులం, ప్రతి విషయంలో నువ్వు బలహీన పడుతూ ఉంటాం, కానీ నువ్వు బలమై ఉన్నటువంటి దేవుడు, స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నావు. మా అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడ్డావు, మా దోషములను బట్టి నలగగొట్టబడ్డావు. మరి నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అని సెలవిచ్చిన ప్రకారము నిశ్చయముగా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నటువంటి ఎందరైతే అనారోగ్యంతో బలహీనతలతో మరి స్వస్థత నిమిత్తము ఎదురు చూస్తున్నారో వారందరికీ నిశ్చయంగా నజరేయుడైన యేసు నామమున స్వస్థత కలుగునుగాక. నువ్వు పొందిన గాయముల చేత వాళ్ళకి స్వస్థత కలుగునుగాక. స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నావు కనుక నీ వాక్కును పంపి వారిని బాగు చేసి వారు ఉన్నటువంటి గుంటలో నుండి లేవనెత్తి బలపరిచి నిలబెట్టి నీ కొరకు గొప్ప సాక్షులుగా నీ బిడ్డల్ని వాడుకొనమని నజరేయుడైన యేసు నామమున విత్తినటువంటి వాక్యాన్ని మంచి నేలను పడి ఫలించి అభివృద్ధి చెందులాగున దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.